V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నిర్మిసాయిద్దాం మనకి హెడ్లైన్స్ మంత్రి హరీష్ ఇబ్రహీంపట్నం పర్యటనలో ఉద్రిక్తత శిలా ఫలకాలపై కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల పేరు లేకపోవడంతో రగడ ఎస్టీ వర్గీకరణపై రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి లేకుంటే గాంధీ భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించిన గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్ స్వాతంత్ర్యం దినోత్సవం రోజు పోలీసుల నిర్వాకం మహిళపై 3rd డిగ్రీ ప్రయోగించిన ఎల్బీ నగర్ పోలీసులు విశాఖ గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత కార్మికులు పోలీసులకు మధ్య తోపులాట ఇక డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది అభివృద్ధి శిలా ఫలకాలపై కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల పేరు లేకపోవడంతో రగడ ప్రారంభమైంది దాంతో పోలీసులు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు యాంజల్ మున్సిపాలిటీ చైర్మన్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కి తరలించారు వారంతా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ మెట్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు హరీష్ రావు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్లకుండా యాంజల్ చైర్మన్ ను అరెస్ట్ చేయడం ఏమిటంటూ వారు నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వ వైఖరి వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ 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 మంత్రి కిషన్ రెడ్డి డౌన్ డౌన్ ఎమ్మెల్యే డౌన్ డౌన్ ఎమ్మెల్యే ఏదైతే వాళ్ళు శంకుస్థాపన చేయడానికి గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు సత్యేంద్ర రెడ్డి గారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఇంకా టీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలామంది ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే దుర్గాయంజాల్ మున్సిపాలిటీలో ఈరోజు కొన్ని శంకుస్థాపన చేయడం జరుగుతుంది ఇది కుట్రపూరితంగా కావాలనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కుట్రపూరితంగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఈ అరెస్ట్ అనేది కొత్త కుటుంబం మంగమ్మ గారిని అదేవిధంగా కౌన్సిలర్లను ఏదైతే వాళ్ళ వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన జరుగుతుందో ఆ జరిగేటువంటి శిలాఫలకాల మీద వాళ్ళ పేర్లు ఉంచకుండా కావాలని మంచిరెడ్డికి వస్తుంటే మమ్మల్ని ఏమో ఈ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మమ్మల్ని అరాచకానికి గురి చేస్తున్నారు మేము సాధారణంగా ఆహ్వానించి వాళ్ళకి వెల్కమ్ చెప్పి మా సమస్యలు ఏమైనా ఉంటే చెప్పుకునే అవకాశం కూడా లేకుండా మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టారు అసలు ఆర్ఎండ్బి ఎన్హెచ్ వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు ఆ ప్రోగ్రామ్ ప్రోటోకాల్ బోర్డు పెడతప్పుడు మమ్మల్ని అసలు అడగలేదు చెప్పకుండా స్థానిక కౌన్సిలర్ పేరు లేకుండా ఇప్పుడు మినిస్టర్ గారితో ఇనాగ్రేషన్ చేయించడం చాలా అన్యాయం ఇది మా అందరికి ఆవేదనకు గురి చేసిన విషయం ఇలాంటివి మా మున్సిపాలిటీలో చాలా జరుగుతున్నాయి ఇలాంటివి ఈ అరాచకాలు నశించాలని మేము అందరము ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎట్లా చేస్తాడు ఏం చేస్తాడు మేము మున్సిపాలిటీలో మా చైర్మన్ వైస్ చైర్మన్ మా కౌన్సిలర్ ఎవరు లేకుండానే కోఆప్షన్లు సంబంధించిన అధికారులు మొత్తం ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఎట్లా చేసుకుంటారు అక్కడ ఎంతవరకు కరెక్ట్ అది మేము ఖండిస్తున్నాం తప్పకుండా మమ్మల్ని పంపించకపోతే మొత్తం రస్తా రోక చేస్తాము రేపటి నాడు ఇప్పుడు మేము హరీష్ రావు గారిని మేము ఇన్వైట్ చేస్తున్నాం మా మున్సిపాలిటీకి వచ్చినాం కాబట్టి అది ఎమ్మెల్యే గారిని కానీ మేము ఇన్వైట్ చేస్తున్నాం కానీ తప్పులు జరిగింది వీళ్ళందరూ తప్పకుండా శిక్ష వేయాల్సిందే వాళ్ళ మీద కేసు బుక్ కావాల్సిందే ఇప్పుడు నాకు జరిగింది ఇప్పుడు 4 years నుంచి ఇదే ప్రాబ్లం ఏ కౌన్సిలర్కి సరిగా విలువ లేదు టీఆర్ఎస్ అనేది నడుస్తుంది ఇంతకుముందు బ్రిటిష్ పాలన ఉండే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత అందరికి న్యాయం జరుగుతుంది అనుకుంటే బ్రిటిష్ పాలన మళ్ళీ రివర్స్ మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్టీ వర్గీకరణ చేస్తామంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్ ఖండించారు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద వారు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు పోలీసులు దిష్టిబొమ్మను అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా శరత్ నాయక్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఎస్టీ వర్గీకరణ చేస్తా అంటూ గిరిజనుల్లో చిచ్చుపెట్టి లేనిపోని రాజకీయాలకు తెరలేపుతున్నాడని రేవంత్ రెడ్డిని తెలంగాణలో తిరగనివ్వమని ఆయన హెచ్చరించారు కాంగ్రెస్ అధిష్టానం దీన్ని గ్రహించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే విధంగా మందలియాలని కోరారు లేకుంటే కాంగ్రెస్ పార్టీకి గిరిజనుల ఓట్లు తగ్గుతాయని శరత్ నాయక్ హెచ్చరించారు రేవంత్ రెడ్డి గిరిజనులకు క్షమాపణ చెప్పకుంటే త్వరలో గాంధీ భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్టీల వర్గీకరణ కూడా చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఆయన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ తరఫున ఓఐజీజేఎస్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా డిమాండ్ లేని ఎస్టీ వర్గీకరణని తెర మీద తీసుకొచ్చి తెగల మధ్యన, కులాల మధ్యన, జాతుల మధ్యన చుచ్చురేపి రాజకీయ ప్రయోజనం పొందాలనుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఖబర్దార్. 24 గంటల్లో గిరిజన జాతికి క్షమాపణ చెప్పకపోతే మీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీ భవన్ను, నీ ఇంటిని ముట్టడిస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇవాళ నీకు మైండ్ తొప్పి మతిస్థిమితం కోల్పోయి ఏం మాట్లాడుతున్నావు తెలియకుండా చిల్లర మాటలు ఇలా మాట్లాడుతూ ఉన్నావు. ఇలా మా జాతులు ఎన్నో కాలంగా కలిసి ఉన్నటువంటి గిరిజన జాతుల మధ్యన, తెగల మధ్యన మరి ఎవరి ప్రయోజనం కోసమో, ఎవరి సంతోషం కోసం నువ్వు అట్లా మాట్లాడినావో తెలవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే గారు, ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు ఈ విషయం మీద వెంటనే స్పందించాలి. లేదంటే మాత్రం ఇలా కాంగ్రెస్ పార్టీని పొందబెట్టేటువంటి రోజులు లంబాడి బిడ్డలు కూడా రాబోయే రోజుల్లో తీసుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 30 నుంచి 40 స్థానాల్లో జనరల్ కాన్స్టిట్యూన్సీలలో 30,000 నుంచి 50,000 ఓట్లు ఉన్నటువంటి కలిగినటువంటి లంబాడి బిడ్డలకు సంబంధించినటువంటి ఈ యొక్క విషయాన్ని ఇలా కావాలని నువ్వు చిచ్చురేపడాలని చూస్తా ఉన్నావు. నీ శిష్యుడు గతంలోనే స్వయంబాబురావు నడుచుకుంటూ వస్తున్న మహిళను పోలీసులు వాహనంలో ఎక్కించుకొని మరి ఎల్బీ నగర్ పోలీసులు తమ ప్రతాపం చూపించారు. ఆమెకు రాత్రంతా పోలీస్ స్టేషన్లోనే ఉంచుకొని చిత్రహింసలకు గురిచేసి ఉదయం పంపించారు. ఈ ఘటన ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నందిహిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 4లో ఉంటున్న వత్యా లక్ష్మి తన కూతురు పెళ్లి కోసం ఎల్బీ నగర్ నుంచి సరూర్ నగర్ రోడ్డులో ఉన్న బంధువుల ఇంటికి డబ్బులు తీసుకురావడానికి వెళ్లింది. ఆగస్టు 15 మంగళవారం రాత్రి ఆమె తిరిగి ఎల్బీ నగర్ కు వస్తుండగా ఎల్బీ నగర్ సర్కిల్లో పోలీసులు తమ వాహనంలో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆమెను చిత్రహింసలకు గురిచేసి రాత్రంతా పోలీస్ స్టేషన్లోనే ఉంచి 3rd డిగ్రీ ప్రయోగించారు. ఆమె ఎదురు తిరిగితే నీ సంగతి మాకు తెలుసు అంటూ ఆమెను నానా ఇబ్బందులకు గురిచేశారు. ఉదయం 7 గంటలకు వేరే ఆఫీసర్ వచ్చి ఇంటికి పంపించాడని ఆమె వాపోయింది. నీలా రవి నాయక్, నేను మీర్పేట్ కార్పొరేటర్ని, అలాగే ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర అధ్యక్షురాలిని కూడా. ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక గిరిజన మహిళని చూడకుండా ఒక కానిస్టేబుల్ కొట్టినటువంటి దెబ్బలకు ఆమె అసలు తట్టుకోలేక లేవలేకపోతుంది. అసలు ఎందుకు కొట్టిరు ఆమెకు? ఆ రోజు ఆమె పాప పెళ్లి పెట్టుకొని వాళ్ళ మామ వాళ్ళ ఇంటికి పైసల కోసం పోయిందంట. లేట్ అయితే 11:30 అట్లా అయిందంట. అట్లయితే ఆమె వస్తుంటే పక్కన ఆపేసి కానిస్టేబుల్ ఆపి నువ్వు ఈ నైట్కి ఎక్కడికి వెళ్తున్నావు అనేసి అడిగి ఆమెను అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం జరిగింది. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లినా ఆమె చెప్పిందంట, నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు సార్, నేనేం తప్పు చేసినా, నేనేమైనా తప్పు చేస్తే చెప్పండి, నాకు ఎందుకు తీసుకెళ్తారు, నా బిడ్డ పెళ్లి పెట్టుకున్నా, నా దగ్గర పైసలు లేక నేను పైసల కోసం పోయినా అని చెప్పినా కానీ వినిపించుకోకుండా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి రాత్రంతా కొట్టి అసలు మహిళ అని చూడకుండా ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి ఈరోజు ఒక మహిళను పైకెక్కి మరి మా మామకు గడపైన నా బిడ్డ పెళ్ళి ఉందని మా మామ కొడుకు అన్న ఉంటాడు. అయితే మా మామ కొడుకు వచ్చి లేట్ అవుతుందని మా తినేసి పోమా అని అంటే మా వదిన తినమన్నాను. మా మామ కొడుకు పెళ్ళాం తినేసి పోయే వరకు 10 అయిపోయిందండి. ఆ నుంచి ఆటో వెళ్ళిపోదాం అనేసి ఆ బోర్డు కాడలో ఒక బోర్డు కాడ వచ్చి ఆగినాను. ఎటు పోతున్నావు అంటే ఎక్కడ పోతున్నా సార్, నేను ఆటోకి వెళ్ళి పోతున్నా సార్ కూడా అన్న వాళ్ళకి నేను అంతే పిఎస్ఎల్ తీసుకుపోయాను. కూర్చో అని కూర్చోబెట్టి కూర్చోబెడుతుడు మళ్ళీ వదిలిపెట్టేస్తారేమో అనుకున్నాను. ఏ పోలీస్ స్టేషన్ అమ్మా? వెళ్ళినారు పిఎస్ఆర్. అసలు ఎందుకు తీసుకోవాలి మిమ్మల్ని? ఏమన్నారు అక్కడ? నాకేమనలేదు సార్, కూర్చోనే రాను. ఏం టైం అవుతుందమ్మా నైట్?
సార్ నాన్న నుంచి వచ్చారు 11 అయిపోయింది 15 రోజులు కానే ఉన్నాను నేను 11 అయిపోయింది ఒకటేమో ఈ నెల కానిస్టేబుల్ సార్ ఇంకో సార్ ఏమో పట్టుకుపోయినా సార్ ఏమని కొట్టింది గలీజ్ మాట్లాడుతారు సార్ గలీజ్ తిట్టురాను అంటే సార్ నేను నాకు బిడ్డ పెళ్లి పెట్టుకున్నా సార్ పైసల కోసం వచ్చినాను. విశాఖపట్నం గంగవరం ఆదాని పోర్టు దగ్గర గురువారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోర్టు ప్రధాన ద్వారం వద్దకు భారీగా చేరుకున్న కార్మికులు పోలీసులు కంచెను దాటుకుని కుటుంబాలతో కలిసి ముట్టడికి యత్నించారు. దీంతో కార్మికులు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు పోలీసులు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. 10 మంది పోలీసులు గాయపడ్డారు. తోపులాటలో గాజువాక సిఐ ఖాళీలో ముళ్ల కంచె దిగింది. 2 కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ పాత బస్తీ లలిత్ బాగ్ లో 4.25 ఎకరాలు ఉన్న లలిత్ బాగ్ హిందూ శ్మశాన వాటిక స్థలాన్ని ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆలే భాస్కర్రాజ్ గౌలిపుర కార్పొరేటర్ ఆలే భాగ్యలక్ష్మి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలే భాస్కర్రాజు మాట్లాడుతూ సమాధులను తొలగించి కబ్జాకు యత్నించి డ్రైనేజ్ లైన్ వేసిన వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గౌలిపుర కార్పొరేటర్ ఆలే భాగ్యలక్ష్మి, బీజేపీ సీనియర్ నాయకులు తాడెం శ్రీనివాస్, ధరం ఖార్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. అంటే అక్కడక్కడ ఈ రోడ్ తీసింది నాలా డౌట్ రాకుండా ప్రకాష్
దానికి ఉదాహరణ ఇది. శ్మశాన వాటికలలో ఎటువంటి అనుమతులు లేకుండా, ఎటువంటి బడ్జెట్ ఏ డిపార్ట్మెంట్ ఇవ్వకుండా రోడ్ల కోసం, డ్రైనేజీల కోసం శ్మశాన వాటికను, సమాధులను మొత్తం తవ్వి ఇవాళ కబ్జా చేసే ప్రయత్నం ఇక్కడ నడుస్తున్నది. ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటాం. ఎవరైతే దీనికి ఇటువంటి చర్యలకు ఇవ్వబడదు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇది వెంటనే ఆపాలి, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ప్రభుత్వం బాధ్యత ఇది. పాత బస్తీలో ఉన్న శ్మశానాలను కాపాడుకోవాలి. ఇక్కడ బౌండరీ వాళ్ళు కట్టి ఈ ల్యాండ్ని ప్రొటెక్షన్ చేసుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద ఉన్నది. అధికారులు దీన్ని ఆపుతారని కోరుతా ఉన్నాం. వారు కూడా సరైన చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం బాట పట్టాల్సి వస్తుంది. కాబట్టి పోలీస్ అధికారులకు, జిహెచ్ఎంసీ అధికారులకు, మున్సిపల్ అధికారులకు, మళ్ళీ వాటర్ వర్క్స్ అధికారులకు, ఎవరికి సంబంధించిన రెవెన్యూ మండలి అన్ని అధికారులకు మేము నిన్ననే వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందరూ కూడా వారి దృష్టికి సమస్యను తేవడం జరిగింది. ఖచ్చితంగా మేము ఆశిస్తున్నాం దీన్ని ఆపుతారని. ఒకవేళ మరింత పనులు ఉధృతంగా కొనసాగితే మాత్రం ఊరుకునే లేదు. ఖచ్చితంగా దీని మీద చర్య మేమే తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కుత్బుల్లాపూర్లో కేపీ వివేకానంద తండ్రి పాండు జ్ఞాపకార్థం కేఎం పాండు మెమోరియల్ ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కాలేజీ నూతన భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద, కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, కళాశాల అధ్యాపకులు, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. भास्कर से बर्थडे जरा हैप्पी बर्थडे जब हैप्पी बर्थडे भास्कर वाड़ा वाड़ा नंबर हैप्पी बर्थडे అందరికీ నమస్కారం. జై తెలంగాణ. తెలంగాణ ఏంటది? జై తెలంగాణ. జై కేసీఆర్. జై కేటీఆర్. జై వివేకానంద. థ్యాంక్ యూ. జై మల్లన్న. జై మల్లన్న. జై మల్లన్న. అందరికీ నమస్కారం. ఈరోజు మన వివేకానంద, మన ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే, యంగ్ డైనమిక్ స్టార్, మన ఎమ్మెల్యే వాళ్ళ తండ్రి పేరు మీద, వాళ్ళ తండ్రి ఇలా 78లో జయంతి సందర్భంగా ₹1 కోటి ఇచ్చి ఈరోజు ఈ భవనం నిర్మించిన ఘనత మన వివేకానంద గారు, మన ఎమ్మెల్యే గారు.
ఈరోజు బ్రహ్మాండంగా కార్పెట్ మాదిరిగా ప్రైవేట్ కాలేజీలో దీంట్లో మన గవర్నమెంట్ బిల్డింగ్ కూడా ఈరోజు మనం ప్రారంభిస్తున్నాం. దీనికి ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవనీయులు మా పెద్దయ్య ఎన్ఎస్యుఐ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు వేల్పుల సాయి ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో ఎన్ఎస్యుఐ గంభీరావుపేట మండల అధ్యక్షుడిగా గడ్డమీది గౌతమ్ గౌడ్ను నియమించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ కెకే మహేందర్ ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు హమీద్ ఆధ్వర్యంలో జరిగింది. మహేందర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. మహేందర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఎన్ఎస్యుఐ జిందాబాద్. ఎన్ఎస్యుఐ జిందాబాద్. స్టూడెంట్ పవర్ నేషనల్ పవర్. స్టూడెంట్ పవర్ నేషనల్ పవర్. జిందాబాద్. ఎన్ఎస్యుఐ జిందాబాద్. ఎన్ఎస్యుఐ జిందాబాద్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేకే మహేందర్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. స్టూడెంట్ పవర్ నేషనల్ పవర్. జిందాబాద్. స్టూడెంట్ పవర్ నేషనల్ పవర్. స్టూడెంట్ పవర్. తెలంగాణలో ఎన్ఎస్యుఐని బల్మూరు వెంకటన్న గారు ఎంత అభివృద్ధి చెందిస్తారో అదేవిధంగా రాజన్న సిరిసిల్లాలో ఎన్ఎస్యుఐని బలోపేతం చేయాల్సిన దిశగా జిల్లా ప్రెసిడెంట్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా దాని అనుగుణంగా ప్రతి ఒక్క మండలానికి మండలాధ్యక్షుడిని నియమించాలని ఆదేశానుసారం ఈరోజు గంభీరపేట మండలంలో మండలాధ్యక్షుడు అమీద్ ఆధ్వర్యంలో గంభీరపేట మండలాధ్యక్షుడిగా గౌతమ్ గారిని నియమించడం జరిగింది. దీనికి పొన్న ప్రభాకర్ అన్న గారు, కేకే మహేంద్ర అన్న ఆధ్వర్యంలో జరిగింది. దీనికి అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం. రైళ్లలో జరిగే నేరాల నియంత్రణ కోసం రైల్వే పోలీసులు తమకు సహకరించాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ గంగాధర్ రావు అన్నారు. నేడు మదనపల్లె రూరల్ పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారులతో ఎస్పీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐలు మహబూబ్ బాషా, మురళీకృష్ణ, సత్యనారాయణ ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పలు అంశాలపై సమీక్ష నిర్వహించామన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి నమోదైన కేసులు, రూరల్ మండలంలో జరిగిన హత్యకు సంబంధించిన అంశాలు, టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన మహిళా హత్యకు సంబంధించి నేడు మరొక నిందితుడిని అరెస్ట్ చేయడం వంటి అంశాలపై వివరించారు. సబ్ డివిజన్లో రకరకాల కేసులు, వాటి యొక్క పురోగతి, అట్లాగే కొన్ని అన్డిటెక్టెడ్ కేసెస్, అట్లాగే మన రైల్వేస్ ట్రైన్స్లో ఈ మధ్య కొన్ని దొంగతనాలు అవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేసి ఆర్మడ్ రిజర్వ్ ఫోర్స్ని, సివిల్ ఫోర్స్ని రైల్వేస్కి సపోర్ట్గా ఇవ్వడానికి ఇచ్చే ఆలోచనతో మేము మీటింగ్ కండక్ట్ చేయబోతున్నాము. ఆల్రెడీ మనకి రైల్వే సంబంధించినటువంటి అధికారులు ఆల్రెడీ వచ్చి కింద ఉన్నారు. వాళ్ళతో మీటింగ్ కండక్ట్ చేసే దానికోసం రావడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈ యొక్క రైల్వేస్లో ఈ యొక్క చైన్ అలాగే చీకటిగా ఉన్నటువంటి ప్రదేశాల్లో ట్రైన్ ఆపి ఇక్కడ దొంగతనాలు చేసేటువంటి గ్యాంగ్స్ని పట్టుకునేటువంటి ఉద్దేశంతో మేము ఇది ఒక ప్రాక్టికల్గా రైల్వేస్ని సపోర్ట్ చేసేటువంటి ఉద్దేశంతో టీమ్స్ ఫామ్ చేస్తాం. అట్లాగే ఇటీవల కాలంలో మదనపల్లి తాలూకాలో ఒక మర్డర్ కేసు అది దాన్ని కొన్ని క్లూస్ వచ్చినాయి. మిగిలిన డిటెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ మేము మీ అందరి ముందు ప్రయాసపడతాం. అట్లాగే మన ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కేసులు ఎక్స్ఎన్ గారు వచ్చిన సందర్భంలో కేసులు వాటి కేసుల్లో వాటిలో హైకోర్టులో తర్వాత లోవర్ కోర్ట్స్లో కొన్ని పిటిషన్స్ వేయడం జరిగింది. వాటిని ఏ రకంగా కౌంట్స్ వేయాలి, ఏ రకంగా వాటిని ఉన్న ఫ్యాక్ట్స్ని కోర్టులకు తెలియచేయాలనే ఉద్దేశంతో మన పిపి రామకృష్ణ గారు అలాగే మా అధికారులతో సమావేశం అవడం జరిగింది. అట్లాగే పూతంలో ఇటీవల కాలంలో జరిగినటువంటి ఒక మర్డర్లో ఆల్రెడీ ఒక 7 మెంబర్స్ని అరెస్ట్ చేశారు. ఈరోజు ఒక ముద్దాయి మౌలా అనేటువంటి ముద్దాయిని కూడా ఈరోజు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా మన మదనపల్లి చాలా మంచి పోస్ట్ ఏరియాస్ చాలా ఉన్నాయి. ఈ నైట్ టైం ఈ దొంగతనాలు జరగకుండా ఒక ప్రత్యేకించి ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి నైట్ టైం అక్కడ తిరిగేలాగా మేము రొటేషన్ మీద ఉన్నటువంటి అధికారులు, సిఏ స్థాయి అధికారులు
ఎక్స్పెక్టేషన్. సో వీటిని మనం కంట్రోల్ చేసినట్లయితే మనం సెల్ఫ్ కొన్ని చెప్పినటువంటి అన్ని విషయాల్లో కూడా చాలా. నరసాపురం మండలం చిట్టివరం గ్రామంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా వారోత్సవాల్లో భాగంగా రెండో రోజు మదన్ గోపాల్ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ కోటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. రానున్న రోజుల్లో ఆయన మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి ఫ్యాన్స్ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కోపెల్లి శ్రీను, చెన్నంశెట్టి నాగు, చెల్ల నాగరఘురాం, కర్రా శ్రీనివాస్, కె హరిబాబు, జి శ్రీను, కృష్ణ, చిరంజీవి అభిమానులు, చిట్టవరం గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అదేవిధంగా ఆయన సంపూర్ణంగా అదేవిధంగా మా కుటుంబానికి కూడా సంపూర్ణంగా ఆయురారోగ్యాన్ని ప్రసాదించి అందరూ కూడా సంసారంతో తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయకీర్తం ప్రజాం దదో భాగవతంతే చిట్టవరం గ్రామంలో మెగా వారోత్సవాలని నిన్న స్టార్ట్ చేశారు. ఈరోజు రెండో రోజు మదన గోపాల స్వామి గారి గుడిలో చిరంజీవి గారు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ చిరంజీవి మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఈరోజు మంచి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేను భాగస్వామి అయినందుకు చాలా సంతోషిస్తున్నాను. నిన్ననే చిరంజీవి గారికి మోకాలికి చిన్న శస్త్రచికిత్స అయింది. అది కూడా మంచిగా హ్యాపీగా కోలుకొని మళ్ళీ తొందరగా ఈ అభిమానులందరికీ ఎంతో ఇష్టమైన మెగాస్టార్ చిరంజీవి గారు జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు రెండో రోజు చిట్టవరం గ్రామంలో మదన గోపాల స్వామి ఆలయంలో చిరంజీవి గారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అభిమానులందరం ఇలా ప్రత్యేకమైన పూజలు చేయడం జరిగింది. ఇటీవల ఆయన కూడా మొఖాల నొప్పితో బాధపడుతూ చిన్న సర్జరీ కూడా చేయించుకున్నారు. చిరంజీవి గారు త్వరగా కోలుకోవాలని, ఆయన ఎప్పుడు మళ్ళీ సంతోషంగా దివ్య తేజస్సుతో ఉండాలని, మమ్మల్ని అందరినీ ఎప్పటిలాగే అలరించాలని, ఎప్పుడు కూడా మేము ఆయన అభిమానులుగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో సినీ ఫక్కీలో యువకుడు కిడ్నాప్ కు గురయ్యాడు. అందరూ చూస్తుండగానే కొందరు అతడిపై దాడి చేసి కారులో ఎత్తుకెళ్లారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే అప్రమత్తమయ్యారు. కారు యువకులను అదుపులోకి తీసుకుని దుండగులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేయడంతో కిడ్నాప్ చేసినట్లు సమాచారం. గంపలగూడెం మండలం వినగడపకు చెందిన ఒక వ్యక్తి ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన వారి వద్ద నుంచి 28 లక్షలు వసూలు చేశాడు. కొద్ది రోజులుగా వారు ఉద్యోగాలు ఇప్పించాలని కోరడంతో అతడు ముఖం చాటేస్తున్నాడు. దీంతో కిడ్నాపర్లు డబ్బులు ఇవ్వాలని కోరగా అతడి నుంచి స్పందన లేకపోవడంతో కిడ్నాప్ కు యత్నించినట్టు తెలిసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంత్రి హరీష్ ఇబ్రహీంపట్నం పర్యటనలో ఉద్రిక్తత. శిల ఫలకాలపై కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల పేరు లేకపోవడంతో రగడ. ఎస్టీ వర్గీకరణపై రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి, లేకుంటే గాంధీ భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించిన గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్. స్వాతంత్ర్యం దినోత్సవం రోజు పోలీసుల నిర్వాకం. మహిళపై
థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఎల్బీ నగర్ పోలీసులు. విశాఖ గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత, కార్మికులు పోలీసులకు మధ్య తోపులాట. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.